మాస్ మహారాజ్ రవితేజ అభిమానులకు గుడ్ న్యూస్. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రవితేజ కంబ్యాక్ వచ్చేసిందా? శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఇరుముడి సినిమా ఎలా ఉంది? ఈ వీడియోలో మనం కంప్లీట్ రివ్యూ చూద్దాం. ముందుగా స్టోరీ గురించి పెద్ద స్పాయిలర్స్ ఇవ్వకుండా చెప్పాలంటే, ఇరుముడి ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. ముఖ్యంగా తండ్రి కూతుళ్ళ రిలేషన్షిప్ చుట్టూ కథ నడుస్తుంది. ఇది ఒక రవితేజ విషయానికే వస్తే, ఈ సినిమా మనం చూసే రవితేజ చాలా డిఫరెంట్. రెగ్యులర్ మాస్ డైలాగ్స్, కామెడీ, ఎమోషనల్ పర్ఫార్మెన్స్కి ఎక్కువ స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్లో రవితేజ పర్ఫార్మెన్స్ సినిమాకి మేజర్ హైలైట్గా నిలిచింది. ఇది రవితేజ ఫ్యాన్స్కి బిగ్గెస్ట్ ట్రీట్ అని చెప్పుకోవాలి. శివ నిర్వాణ తన స్టైల్లో ఎమోషనల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఫాదర్ డాటర్ బాండ్, ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమాకి స్ట్రాంగ్ బ్యాక్ బోన్గా అనిపించాయి. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, క్యారెక్టర్ స్టోరీ సెటప్ మీద ఎక్కువ ఫోకస్ అయి ఉంది. కొన్ని ప్లేసెస్లో మాత్రం నరేషన్ స్లోగా అనిపించిన ఇంటర్వెల్ దగ్గర ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సెకండ్ హాఫ్లోకి వస్తే ఎమోషన్స్ మరింత స్ట్రాంగ్ అవుతాయి. రవితేజ క్యారెక్టర్ జర్నీ, ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్, ఎమోషన్ మూమెంట్స్ సినిమాని హైలైట్ చేశాయి. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ కూడా స్టోరీ మూడ్కి తగ్గట్టుగా ఉంది. ఇంకా మనం అసలు క్వశ్చన్కి వస్తే, రవితేజ ఇరుముడి మూవీ ద్వారా కంబ్యాక్ ఇచ్చాడా? నా రివ్యూ ప్రకారం రవితేజ ఒక కంప్లీట్ డిఫరెంట్ ఎమోషనల్ జోన్లో చూడాలనే ఫ్యాన్స్కి మాత్రం ఈ సినిమా డిఫరెంట్గా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇది రెగ్యులర్ మాస్ ఎంటర్టైనర్ కాదు. రవితేజ పర్ఫార్మెన్స్కి మాత్రం సినిమా బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఇరుముడి ఒక ఎమోషనల్ రవితేజ ఫిలిం. ఈ ఫిలిం డెఫినెట్గా రవితేజ ఫ్యాన్స్కి మాత్రం వర్త్ అని చెప్పుకోవాలి. ఇంకా మీరు మూవీ చూసి రండి. 5 స్టార్స్లో ఎన్ని స్టార్స్ ఇస్తారో కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ టాలీవుడ్ అప్డేట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మాస్ మహారాజా కంబ్యాక్ ఇచ్చాడా లేదా కామెంట్లో తెలియచేయండి.